వికారాబాద్ మాజీ శాసనసభ్యులు సోదరులు మెతుకు ఆనంద్ గారికి, ఎందుకంటే వారి బీఆర్ఎస్ పార్టీకి అధ్యక్షులుగా కూడా పనిచేస్తూ ఉన్నారు. అదేవిధంగా సోదరులు నాగేందర్ గౌడ్ గారికి, దేశమల్ల ఆంజనేయులు గారికి, అదేవిధంగా శుభప్రద్ పటేల్ గారికి, వేదిక మీద ఉన్న సోదరులకు అందరికీ కూడా పార్టీ పరంగా వచ్చినారు, అన్ని పార్టీలకు సంబంధించిన నాయకులు ఉన్నారు, రైతన్నలకు అందరికీ, పత్రికా మీడియా సోదరులకి, మా అక్క చెల్లెళ్ళకి, మా అన్న తమ్ముళ్ళకి అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. ఎక్కువ టైం తీసుకొని మీరు చాలాసేపు నుండి కూర్చున్నారు, కానీ మిమ్మల్ని అందరినీ చూస్తూ ఉంటే అంటే భూమి అంటే తల్లిదండ్రితో ఎంత మమకారం పెంచుకుంటామో భూమితో కూడా అంతే మమకారం పెంచుకుంటాం. తరతరాలుగా భూమి కాపాడి ఎన్ని కష్టాలున్నా ఓర్చుకొని పిల్లలకు అందించాలనే ఆలోచన చేస్తున్న సందర్భంలో నిన్న మిమ్మల్ని అరెస్ట్ చేశారని నాకు శుభప్రద్ నా దగ్గరకు వచ్చి చెప్పినప్పుడు చాలా బాధ అనిపించింది. ఏం తప్పు చేసిండ్రు, ఏం కర్మాని వాళ్ళకి అరెస్ట్ చేయాలా అని చెప్పేసి అప్పుడే మాట్లాడి ఎస్పీ గారితో మాట్లాడి నాగేందర్ గారితో మాట్లాడి ఆనంద్ గారు అప్పటికే బయలుదేరిందని తెలిసిన తర్వాత కొంత మీకు ధైర్యం ఇస్తారు, అక్కడికి వచ్చినారనే ధైర్యంతో ఉన్నాము. కానీ ఒకటి మాత్రం మీకు అందరికి నేను మనవి చేస్తూ ఉన్నాను, ఈరోజు మీ భూమి పోతుందని మీరెంత బాధపడతా ఉన్నారు. కేసీఆర్ గారు కూడా కేటీఆర్ గారు కూడా అదే నిన్న ఫోన్ చేసి, అక్క మీరు ఒక్కసారి వాళ్ళకి పోయి ధైర్యం చెప్పిరండి, లేకపోతే చెట్టుకోరు పుట్టకోరు అయిపోతారు. ఈ ప్రభుత్వం విడదీసి పాలించాలని ప్రయత్నం చేస్తూ ఉంది. ఇష్టం వచ్చినట్టు అలైన్మెంట్ మార్చి రైతుల భూములు గుంజుకోవాలని ఒకటే ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. దయచేసి మీరు కూడా వెళ్ళి రైతులకు ధైర్యం ఇవ్వండి, మనం ఉన్నాము, మన పార్టీ ఉంది, ఎంతవరకైనా వాళ్ళెంట మనం ఉంటామని ధైర్యం ఇవ్వండి అని చెప్పారు. మీకు అందరికి ఒకటే మనవి చేస్తున్నా, ఇప్పటివరకు ఎవరంతల వాళ్ళు ఇంతవరకు నడిపించున్నారు. కానీ ఇప్పుడు నా విజ్ఞప్తి ఏంటంటే మీరందరూ కూడా ఒక జేఏసీ ఏర్పాటు చేసుకోండి. పూడూరులో ఉన్నారు, నవాపేటలో ఉన్నారు, మన మోమిన్పేటలో ఉన్నారు, అందరు రైతులు కూడా కలిసి ఒక జేఏసీ లాగా ఏర్పాటు చేసుకొని మీ అందరు అందులో ఉండేటట్టు చూసుకోండి. వీలుంటే మమ్మల్ని కూడా అందులో జాయిన్ చేసుకోండి, మా నంబర్లు కూడా ఇస్తాం, కావాలంటే మీరు అందులో యాడ్ చేసి ఒక జేఏసీ ఏర్పాటు చేయండి. మా నాయకత్వంలో మీరు పనిచేయడం కాదు, మీ నాయకత్వంలో మేము పనిచేస్తాం, మీ వెనుక మేము నడుస్తాం. అయితే లగచెల్ల ఎందుకు చెప్తున్నాం, ఎప్పుడంటే లగచెల్లలో భూమి తీసుకున్నప్పుడు రేవంత్ రెడ్డి గారు సొంత నియోజకవర్గం ముఖ్యమంత్రి, లగచెల్లలో భూమి తీసుకున్నప్పుడు అక్కడున్న రైతులు అసలు ఎట్టి పరిస్థితులలో కాంప్రమైజ్ కాలేదు. రైతన్నలందరూ కూడా గట్టిగా ఫైట్ చేసిండ్రు, అరెస్ట్ చేసి జైలుకు పంపించిండ్రు. జైలుకు పంపిస్తే కూడా ఆ రోజు ఉంది, కానీ ఇది దాని మైక్ కాదనుకుంటా, అవునా, బ్యాటరీ వీక్ అయిందా? సో ఏదైనా కూడా అక్కడనే పెట్టమ్మా, అక్కడనే రైట్ అమ్మా, థ్యాంక్ యూ. సరే, ఏదైనా కూడా ఆ రోజు లగచెల్లెల వాళ్ళు ఫైట్ చేసిందంటే రైతులందరిని అరెస్ట్ చేసి జైలు పంపిస్తే వాళ్ళ ఇంట్లో నా ఆడవాళ్ళు ఊరుకోలే. మా రైతులని, మా తండ్రిని అరెస్ట్ చేసిన బిడ్డలు రోడ్డు మీదకి వచ్చిన్నారు, మా భర్తను అరెస్ట్ చేసిన భార్యలు రోడ్డు మీదకి వచ్చిన్నారు, మా కొడుకుని అరెస్ట్ చేసిన తల్లి రోడ్డు మీదకి వచ్చింది. వచ్చి ఎట్టి పరిస్థితులలో మా భూములు ఇయ్యం, మా ప్రాణాలు కావాలంటే తీసుకోండి, కానీ మా భూములు మాత్రం మేము ఇయ్యమని చెప్పి పెద్ద పోరాటం చేస్తున్నారు. దేశంలోనే ఎవరు కూడా అంత గట్టిగా నిలబడి ఉంటారు. ఎంతమంది ఇబ్బంది పెట్టినా, ఇండ్లలోకి వచ్చి పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించిన పోలీస్ సోదరులందరూ ఇండ్లలోకి వచ్చి ఇబ్బంది పెట్టినా కూడా అక్కడున్న మా మహిళా సోదరిమణులు వెనుకడుగు వేయకుండా ఢిల్లీ దాకా వచ్చి అక్కడ కూడా కంప్లైంట్ ఇచ్చి మా భూములు మేము ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వము అని గట్టిగా ఫైట్ చేసినారు. కాబట్టి లగచెల్లని గుర్తు చేస్తున్నాం. సో మీరందరూ కూడా ఏమో అవుతుందో కాదో, వాళ్ళ పార్టీ రూలింగ్ ఉంది కదా, ఇవన్నీ పక్కన పెట్టండి. రైతులందరూ ఒక్క తాటి మీద ఉంటే ఎట్టి పరిస్థితులలో ఏ ప్రభుత్వం కూడా ఏమి చేయలేదన్నది వాస్తవం. ఈరోజు నిజంగానే మీ భూములు తీసుకుంటున్న సందర్భంలో ఈపాటికే మీకు ఒక భరోసా ఇవ్వాల్సింది, కానీ కనీసం భరోసా లేకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అలైన్మెంట్ మార్చుకొని ప్రభుత్వ భూమి ఉన్నా కూడా ప్రభుత్వ భూమిని వదిలేసి మీ పట్టా ల్యాండ్స్కెళ్ళి తీసుకుంటుందంటేనే ఒక రకమైన మూర్ఖత్వంతో ప్రభుత్వం పనిచేస్తుంది అనేది అర్థమవుతుంది. మా ఇష్టం, మా రాజ్యం, మేము ముఖ్యమంత్రి, నేనే ప్రభుత్వం, మాదే, మా ఇష్టం వచ్చినట్టు చేస్తామనే ప్రవర్తన ఏదైతుందో చూస్తే ఎవరం కూడా ఊరుకోము. రైతులకు ఇబ్బంది కలిగితే ఎట్టి పరిస్థితులు కూడా ఊరుకోవద్దు అనేది కేసీఆర్ గారు రైతుకు ఒక వెన్నెముకలాగుండే 10 సంవత్సరాలు కంటికి రెప్పలా కాపాడుకున్నాడు. ఏ చిన్న ఇబ్బంది వచ్చినా రైతుకు నేనున్నా అని చెప్పి పంపించున్నాడు. ఒకసారి ఇట్లాగే మీకు అందరికి తెలుసో లేదో, మరపల్లిలో వడగండ్లు పడ్డాయి, బాగా వడగండ్లు పడి వర్షం వచ్చి బాగా పంటలు నష్టమైతే నేను ఢిల్లీకి ఏదో పని మీద పోతే రాత్రి 11:30 ఫోన్ చేశారు, 7న ఉమ్మంటే ఢిల్లీలో అంటే, అయితే నువ్వు ఢిల్లీకి అర్జెంట్ వచ్చేసాయి, రాత్రి 2 గంటలకు టికెట్ బుక్ చేసి నువ్వు వచ్చాయి, పొద్దున లేవంగానే నువ్వు నిరంజన్ రెడ్డి
మరపల్లి పోయి రైతులను చూసిరండి, పంటలు నష్టపోయిన వాళ్ళకు ధైర్యం ఇచ్చిరండి అని చెప్పాడు. అట్లా ఉండాలి ముఖ్యమంత్రి అంటే. కానీ ఈ రోజు ఉన్న వాళ్ళకి ఏముంది, పంటలు నష్టపోయినా ధ్యాస లేదు, భూములు పోతున్నాయని రైతులు ఏడుస్తున్నా ధ్యాస లేదు. ఇప్పుడు హెచ్ఎండిఏకి వెళ్ళి ఒక నోటిఫికేషన్ ఇచ్చున్నారు, ఒక ఆర్డర్. ఇప్పుడు ఆనంద్ చెప్పినట్టే ఏం చెప్పారు అందులో, మీకేమైనా అభ్యంతరాలు ఉంటే వచ్చి హెచ్ఎండి ఆఫీస్లో కంప్లైంట్ ఇవ్వండి, మీకేమైనా సలహాలు ఉంటే హెచ్ఎండి ఆఫీస్లో వచ్చి మమ్మల్ని కలవండి. మరి అసలు రానిస్తూనే లేరు కదా, ఇంటికాడనే అరెస్ట్ చేస్తున్నారు, రోడ్డు మీదకి రానిస్తలేరు రైతులని, త్రిపుల రైతులని అక్కడి దాకా రానిస్తలేరు, గేట్ కూడా దొక్కనిస్తలేరు హెచ్ఎండి. మరి ఎక్కడ కంప్లైంట్ ఇవ్వాలి? కలెక్టర్ గారిని అడుగుతానేమో మాకు ఒక క్లారిటీ లేదు, పైకి వెళ్ళి మాకేం డైరెక్షన్ లేదు అంటున్నారు. మరి ఎవరిని అడగాలి? ఇప్పుడే కలెక్టర్ గారికి అందుకే చెప్పాను, మీ క్లారిటీ లేదు అంటున్నారు కదా, మరి మాకు వచ్చిన జీవో ఏదైతే ఉందో ఆ జీవో ప్రకారం 3 నెలల ముందే ఒక జీవో ఇచ్చున్నారు. కాబట్టి ఆ జీవోలన్నీ తీసుకొని మా ఆనంద్ గారు, మా నాయకులందరూ, మహేశ్వర్ రెడ్డి గారు, ఆనంద్ గారు, నాగేందర్ గారు, శుభప్రద్ గారు, వీళ్ళందరూ కలిసి మీ దగ్గరకు వస్తారు, ఎక్స్ప్లెయిన్ చేస్తారు రైతులకు ఏమి ఇబ్బంది అవుతుంది. రైతులను మీరు కలుస్తలేరు,